దేశం బాగుండాలంటే రైతు బాగుండాలి. మరి రైతు బాగుండాలి. రైతు పండించిన రైతు మామూలుగానే దేశానికి ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. దేశం కోసం పోరాడే సైనికుడు, మరి అదే విధంగా మనందరికీ అన్నం పెట్టే రైతన్న, పంట నష్టం వస్తుందని తెలిసినా కూడా పంట పెట్టే రైతు, మరి రైతు కూడా బాగుపడాలి. ఎందుకంటే ఈ కాలంలో అన్ని విధాలుగా కలుషితమైపోయాయి. ఈ కలుషితమైన వాతావరణంలో మరి అనేక రోగాలు రావటం కూడా మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోతోంది. క్యాన్సర్ ఎందుకు ఎక్కువైపోతోంది? పంజాబ్లో పంట ఎక్కువ పడుతుందంటే ఇప్పుడు పంజాబ్లో క్యాన్సర్ వ్యాధి ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే మరి అధిక ఎరువులు, రసాయనిక ఎరువులు వాడటం వల్లే మరి ఈ రోగాలు ఎక్కువగా వస్తున్నాయనే విషయంతో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి, మాతో చర్చించి, రైతన్నలతో చర్చించి మనం చాలా సీరియస్గా మనం ప్రజలని కాపాడుకోవాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మీరు అందరూ ఫోకస్ పెట్టండి. వారికి కావాల్సిన ఏమంటే ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పెట్టండి, ప్రజల్లోకి వెళ్ళండి, అవగాహన సదస్సులు పెట్టండి. మరి అంతేకాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మరి వారి కుటుంబం, గతంలో గ్రామాల్లో ఎక్కడ క్యాన్సర్ అనే వ్యాధి వినిపించేది కాదు, ఒకటో ఇద్దరికి వినిపించేది. అప్పుడు మరి నవధాన్యాలతో భోజనాలు చేసేవారు. అప్పుడు అన్నం తినేవారు అంటే పెద్ద కుటుంబాలు అయితే అన్నం తినేవారు, రాగులు, సజ్జులు ఇలా తినేవారు, అయితే సన్నజాతులు తినేవారు అనుకునేవి. కానీ ఈరోజు మరి పండించే రైతు ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ పండించడం వల్ల వారికి లాభం పొందుతారు, వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, వారు మరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి 75 సంవత్సరాల యువకుడు ఈరోజు ఈ విధంగా కష్టపడుతున్నాడు అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం, మరి ఏదైతే నవధాన్యాలతో ఎప్పటికప్పుడు ఆయన జాగ్రత్తగా. ఈరోజు ముఖ్యమంత్రి గారు మనమన్నా 15 గంటలు పని చేస్తే భయపడతామేమో, అలసిపోయినట్టుంటాం. 24 గంటల సేపు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న యువకుడు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన దయచేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్కి అందరూ దృష్టి పెట్టండి. దానికి ఏ విధంగా బైబ్యాక్ చేయాలి, పంట ఏ విధంగా పెట్టాలి, ఎరువులు ఏ విధంగా వాడాలి, బైబ్యాక్ ఏ విధంగా చేయాలి. ఈరోజు నిజంగానే ఆర్గానిక్ ఫార్మింగ్తో పండించిన పంటలు కావచ్చు, మరి నవధాన్యాలు కావచ్చు, అంతేకాకుండా ఫ్రూట్స్ ఏవి చూసినా ఈరోజు డిమాండ్ ఉంది. దీని రైతులకి అవగాహన చేయాలనే ఉద్దేశంతోనే మరి మా డిపార్ట్మెంట్ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఈరోజు మా సెక్రటరీ గారు, మరి మా డిపార్ట్మెంట్ అందరం కలిసి, మా చైర్మన్లు అందరం కలిసి ఒక అవగాహన సదస్సు పెట్టుకున్నాం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్లో మరి ఉన్న చైర్మన్స్, డైరెక్టర్లు, రైతులు వాళ్ళకు అవేర్నెస్ తెస్తే వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి మరి ఎక్కడికక్కడ ఈ పంటను అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మంచి ప్రోగ్రాం చేసాం. ఒక పక్క సబ్సిడీ ప్రభుత్వం తరఫున, మరి ఒక పక్క అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తున్నాం, డ్రోన్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా ఈరోజు సబ్సిడీ ద్వారా ప్రజలకు అందజేస్తున్నాం. వారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా, మరి ఆరోగ్యం కూడా బాగుండే విధంగా ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసాం. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ద్వారా, ఎందుకంటే మా సెక్రటరీ గారు కూడా చాలా ఏంటబ్బా మా మేడం ఇది పెడుతున్నారు, మనకి డిపార్ట్మెంట్ సంబంధం లేదు అనుకున్నాం. మళ్ళీ మేము చర్చించాం. మరి ముఖ్యమంత్రి గారు మరి మాతో మీటింగ్ పెట్టి ఖచ్చితంగా, ఎందుకంటే అగ్రకులాల సంబంధించిన ఈడబ్ల్యూ శాఖ అంటే మామూలుగా కాపులు, రెడ్లు, కమ్మ, వైశ్యులు, మరి ఇలా ఈడబ్ల్యూ శాఖ ద్వారా ఈ ప్రోగ్రాం చేయడం వల్ల వీరు కూడా అవేర్నెస్ పెరుగుతుంది, వీరు కూడా పంట పెట్టి ఒకరికి ఆదర్శవంతం అవుతారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, వేల ఎకరాల్లోనే ఈ పంట పెట్టాల్సిన పని లేదు, ఎకరం కావచ్చు, అద్దె ఎకరంలో కూడా పెట్టి ఏ విధంగా లాభసాటిగా ఉందో ఇప్పుడే అందరూ కూడా చెప్పారు. కాబట్టి దయచేసి అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ రండి, ఆర్గానిక్ ఫుడ్ వాడదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం.